A bird in the hand is worth two in the bush. A bird in hand is worth two in the bush. అంటే పొదల్లో రెండు పక్షులు ఉండే కన్నా చేతిలో ఒక పక్షి ఉండడం మేలు లేకపోతే సమానము అని అర్థం. అంటే మనకి ఇప్పుడు ఏది ఉన్నదో దాంతో మనం బడ్జెట్ వేసుకోవాలి, అంతేగాని రేపు అది వస్తుంది అని ముందే బడ్జెట్ వేసుకోకూడదు అని అర్థం. You reap what you sow. ఏదైతే విత్తుతావో అదే కోస్తావో, అంటే విత్తనం ఏదో అదే చెట్టు వస్తుంది అంటారు కదా. మనం ఏదైతే పని చేస్తామో దాని రిజల్ట్ దాని తదనుగుణంగానే వస్తుంది. Many words hurts more than swords. మెనీ వర్డ్స్ హర్ట్స్ మోర్ దాన్ సోర్డ్స్. కత్తి కన్నా మాటలు గుచ్చుతాయి, అంటే బాధ పెడతాయి. కత్తిపోటు బాధ పెడతాయి, అంతకన్నా మాటలు సూటిపోటు మాటలు ఇంకా బాధపడతాయి. Two heads are better than one. టూ హెడ్స్ ఆర్ బెటర్ దాన్ వన్. అంటే ఒకరికన్నా ఇద్దరు మిన్నా, అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు, తన ఆలోచనల్ని ఒకరికి పంచుకోవచ్చు. థ్యాంక్ యూ. A picture is worth 1,000 words. ఏదైనా ఒక దృశ్యము 1000 మాటలకి సమానము, అంటే మాటల కన్నా దృశ్యానికి విలువ ఎక్కువ. Don't count your chicken before they hatch. డోంట్ కౌంట్ యువర్ చికెన్ బిఫోర్ ద హ్యాచ్. అంటే గుడ్లు పెట్టాయని అన్ని పిల్లలు అయిపోతాయి అని అనుకోద్దు. ఎనీ కెన్ హ్యాపెన్, ఎనీ కెలామిటీ కెన్ హ్యాపెన్. ఎన్ని విపత్తు జరగవచ్చు, మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. అందువలన అది పొదిగిన తర్వాతే దాన్ని కౌంట్ చేసుకోవాలి. No fire without smoke. దెర్ ఇస్ నో ఫైర్ వితౌట్ స్మోక్. అంటే అగ్గి లేకుండా పొగ రాదు. అంటే ఏదన్నా పోలీసు వాళ్ళు చెప్తారు కదా, ఏదన్నా ఫాల్ స్మెల్ వచ్చిందనుకో ఏదో ప్రమాదం, ఏదో దురదృష్టకరం విషయం జరిగింది అని అర్థం. The early bird catches the worm. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్. అంటే ఏదైతే ఉదయాన్నే లెగుస్తుందో అది పురుగుల్ని పట్టుకుంటుంది, అంటే ఆహారం దొరుకుతుంది. మొదట వెళ్ళిన వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Teach an old dog new tricks. యూ కాంట్ టీచ్ అన్ ఓల్డ్ డాగ్ న్యూ ట్రిక్స్. అంటే దేనికైతే అన్ని విషయాలు నీ గురించి తెలుస్తాయో దానికి కొత్త విషయాలు మనం చెప్పలేం. డాగ్ క్లోజ్గా ఉంటుంది, అలాగే మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు క్లోజ్గా ఉన్న వాళ్ళకి నీ ట్రిక్లు అన్నీ ఆడికి తెలుసు, అందువల్ల కొత్త ట్రిక్లు ఆడికి నేర్పించలేదు. థ్యాంక్ యూ. Every cloud has a silver lining. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. అంటే అన్ని మబ్బులు చివరన ఒక అవకాశం ఉంటుంది, ఒక లైనింగ్ ఉంటుంది, ఒక వెలుగు ఉంటుంది, వెలుగు రేఖ ఉంటుంది. అంటే ఎంత కష్టాలు ఉన్నా కూడా ఒక వెలుగు నీకు అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. The glitter is not gold. ఆల్ ద గ్లిటర్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేవన్నీ బంగారం కాదు అని మెరుస్తున్నాడు మంచోడు గొప్పోడు అనుకోకూడదు. నాటకాలు కూడా ఆడుతారు కదా, మెరిసేవన్నీ బంగారం కాదు. A friend in need it is a friend in indeed. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అంటే ఎవడైతే అవసరంలోని మనకు సహాయం పడతాడో ఆడే నిజమైన స్నేహితుడు. It takes two to tango. ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో. అంటే ఏదైనా చప్పట్ల కొట్ల శబ్దం అవ్వాలంటే 2 చేతులు ఉండాలన్నట్టు, ఏదన్నా పొరపాటు జరగాలన్నా మంచి జరగాలన్నా ఆర్గ్యుమెంట్ జరగాలన్నా ఇద్దరు ఉండాలి అని అర్థం. Actions speak louder than words. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. అంటే మాటల కన్నా మన పనులే మన గురించి ఎక్కువ చెప్తాయి. థ్యాంక్ యూ.